అంటే ఇప్పుడు మీరు ఇచ్చే దత్త దీక్షల్లో ఈ క్రియాయోగ దీక్ష కూడా ఇస్తున్నారమ్మా? అన్ని మేళవించేయండి, ఆ. అన్ని మేళవించే. అంటే ఎన్ని స్టెప్స్ లో ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది? 41 days. 41 days వన్ సిట్ లో అయిపోతుందా, లేదంటే వాళ్ళకి స్టెప్స్ వైజ్ ఉంటుంది? అప్పుడు గురువు గారి కూడా అలాగా వాళ్ళ వయబిలిటీని బట్టండి, వాళ్ళ కెపాసిటీని, వాళ్ళ రెసిస్టెన్స్ లెవెల్స్ని బట్టి అలా ఉంటుంది. బట్ మినిమం బేసికలీ యూ హ్యావ్ టు కంప్లీట్ 41 days. మీకు అప్పుడే రిజల్ట్ వస్తుంది. 41 days అది మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు అది బాడీకి అది స్వీకరిస్తుంది అనమాట. అది దట్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ ఓన్లీ ఫ్రమ్ ద 42nd day. అందుకని మేము ఏం చేస్తున్నాం తెలుసా నాన్న, వాళ్ళు మన ఆశ్రమానికి వచ్చి చేయాలని చెప్పి లేదు. ఫస్ట్ ముడుపు కట్టిస్తామండి. ముడుపు కట్టించేసిన తర్వాత ఇదంతా అయిపోయాక 41 days దీక్ష అయిపోయిన తర్వాత అనగాష్టమి వ్రతం చేయిస్తాము. చేయించి మళ్ళీ ఆ పూర్ణఫలం ఇవన్నీ ఇవ్వడం చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. సూర్యోదయానికి సూర్యాస్తమయానికి హోమం జరుగుతుంది మన ఆశ్రమంలో, కాకినాడ శ్రీ హనుమదత్త ఆశ్రమంలో. గురువారం అన్నదానం, హనుమాన్ చాలీస పారాయణ, సత్సంగ్. తర్వాత ఇప్పుడు గిన్నిస్ రికార్డ్ చేయబోతున్నాము మంతెన విలేజ్లో. ఇది ఇంకా దట్ ఈస్ అండర్ ప్రాసెస్ అండి. అది తర్వాత దత్త పర్మిట్స్ వీ కెన్ కమ్ బ్యాక్ అగైన్. ఇక్కడ మనకి 100% రిజల్ట్ వచ్చిందండి. దే స్టార్టెడ్ ఎంజాయింగ్ దిస్ దత్త వజ్ర కవచం మన ఛానల్ది. దీంట్లో కొన్ని స్పెషల్. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా ఈ దీక్షలు కానీ ఇవంతా కూడా ఫ్రీగా చేసేవారు మొదట్లో, ఒక ప్రాక్టికల్ కాబట్టి అందరి మీద టెస్టింగ్ కోసం. ఇప్పుడు మీరు ఈ దత్త క్రియా యోగానికి కానీ లేదంటే దత్త దీక్షలకు కానీ వీటికి కానీ మీరు ఏం ఛార్జ్ చేస్తున్నారు? చెయ్యట్లేదు నాన్న. ఇది మాకు ఆనందాన్ని పట్టలేకపోతున్నాం కదండి, అందుకని మేమేం తీసుకోకుండా మా ఖర్చులే తగ్గించుకుంటున్నా. ఓకే, ఇలాంటి ఒక 4, ఇదివరకు 10 శారీస్ కొనుక్కునేదని, ఇప్పుడు ఒక 3 శారీసే అంతే. అన్ని ఖర్చులు తగ్గించేసుకున్నాం. మేము ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాం, బాగా అయిపోయి ఆ బిడ్డకి, ఆ భక్తుడికి నయమైందా లేదా అన్నదే ఫోకస్ అండి. ఆ టైంకి ఏదో రకంగా వస్తుంది అది. మనసు ఏమి ఈ ఆనందం ముందు అది నథింగ్ అనిపిస్తుంది. అంటే మీరు ఎక్కడో కాకినాడలో పెట్టినటువంటి మీ ఆశ్రమం ప్రపంచవ్యాప్తంగా అందరికి ఎలా తెలిసింది? అదిగో మీ ద్వారానే ఈ ప్లాట్ఫామ్ ఇది. మీరు పిలవడం, అనుకోకుండా మీరు అపాయింట్మెంట్ ఇవ్వడము, నేను అనుకోకుండా కాకినాడ నుంచి ఇక్కడికి రావడము, హైదరాబాద్ రావడం, ఇదంతా ఏదో చాలా తమాషాగా ఉందండి. అయితే ఆ తపన మీ దగ్గరికి లాక్కుని వచ్చింది, నా దత్తుడు లాక్కుని వచ్చారు మీ దగ్గరికి. ఇది అందరికీ అందజేసి అందరూ ఆనందంగా ఉండాలి, మళ్ళీ రామరాజ్యం రావాలి, మన ఇండియా మళ్ళీ 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 వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, అరౌండ్ ద గ్లోబ్. ప్రతి ఒక్కళ్ళు సత్య సైనికుడిగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఒక మహా ఋషిగా మారిపోవాలి. అప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ అనుకున్నప్పుడు ఆయన గ్రహించారు కదా, ఇంత సామ్రాజ్యం ఇంత ఏమి పని చేయలేదు. మన భారతదేశాన్ని నుంచి వెళ్ళేటప్పుడు ఒక్క గడ్డి పరకతో హీ హ్యాస్ టు మీట్ హిస్ అల్టిమేట్ స్టేట్. అప్పుడు హీ హాజ్ రియలైజ్డ్ హౌ పవర్ఫుల్ ఇండియా ఈజ్, how pious, how religious, how sacred it is, how powerful it is, more powerful than the nuclear atoms and energy. How this mantra is so powerful. మంత్రాలకి చింతకాయలే కాదండి, తారలే రాలి పడతాయండి. మీ అనుష్ఠానంతో ఉంది అంతే. అది మీరు చేయగలిగితే కేవలం సద్గురు మాత్రమే చేయగలరు. వీఆర్ జస్ట్ నథింగ్. ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, ప్లీజ్ అండర్లైన్, సద్గురు కృపలేంది మీరు అడుగు తీసి అడుగు వెయ్యలేరు. నేను ఒకప్పుడు ఐ వాజ్ ఆల్సో క్రిటిసైజింగ్, బట్ ఐ పర్సనల్ ఎక్స్పీరియన్స్డ్. ఒక్కొక్కసారి చాలా టాస్క్స్ ఉంటాయి, చేయలేకపోతానేమో ఆ భయం వచ్చేస్తుంది. వచ్చినప్పుడు దత్తా ప్లీజ్ హెల్ప్ మీ, హ్యావ్ టు మేక్ ఇట్ అ డే, హ్యావ్ టు కంప్లీట్ మై టార్గెట్ అని చెప్పేసి ఆ దత్తా ఇంకేం అక్కర్లేదండి, దత్తా అనుకోండి, ఫినిష్డ్, అయిపోయింది, ఇట్ ఈస్ డన్. దానికి నేనే లివింగ్ ఎగ్జాంపుల్. యూ కెన్ కమ్ బ్యాక్ టు మీ. My number I can, if you permit, I'll just dictate. It is 9642435689. I repeat, 9642435689. But see that you call me before 9 o'clock. ఎందుకంటే నేను పడుకునేది ఒక 2:30 గంటలు, రాత్రి 12:30, 1 గంట అయిపోతుందండి.
ఐ గెట్ కాల్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. అండ్ అగైన్ బ్రాహ్మీ ముహూర్తంలో నా గురుదేవులు వస్తారు కదా నా దగ్గరికి, ఆయన నేను స్వాగతించాలి కదా. 3 నుంచి మళ్ళీ మెలకువగానే ఉంటాయి, నా అనుష్ఠానం, మళ్ళీ హోమాలు, ఈ జపాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కైండ్లీ ఐ రిక్వెస్ట్ దట్ the viewers who are in need of Datta's help may contact me between 12 and 9. ఆ టైమింగ్స్లో ఈ కింద సంప్రదించవచ్చు. వీఆర్ నాట్ ఛార్జింగ్ అండి. ఇది మేము ఎంతో ఆనందంగా చేస్తున్నామండి. ఛార్జెస్ గురించి అస్సలు మీరు మర్చిపోండి. నాకు ఇంతమంది బిడ్డలు ఇప్పటికి 3000 ఆల్మోస్ట్ ఒక 600 అయిపోయిందేమోనండి. ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఇంతమంది పిల్లలకి తల్లిదండ్రుల గర్వం, ఆ యొక్క ఆనర్, ఆ యొక్క ప్రైడ్ ఫీల్ అవుతున్నాను. వాళ్ళకి ఒకటి సంథింగ్ కాంక్రీట్గా నేను ఇవ్వగలిగాను, అదొక్కటే సాటిస్ఫాక్షన్ అండి. బస్. అంటే మీరు మొదట్లో ఈ మార్గంలోకి ఇది వచ్చినప్పుడు ఈ దీక్షలు, ఈ మంత్ర దీక్షలు, అనుష్ఠానం, ఇంత మంత్ర జపము ఇన్ని చేసిన తర్వాత ఎంతోమంది గురువులను, సిద్ధులను చూశారు కదా మీరు. అట్లాంటి సిద్ధులన్నీ నేను పొందగలుగుతానని మీకు ఎప్పుడైనా అనిపించింది? అలాంటి పొందారు? ఏదంటే అది అయిపోతుంది కదా, ఎక్కడ కాలు పడితే అక్కడ సుభిక్షం అయిపోతుంది. ఇంతకు మించిన అదృష్టం ఏం కావాలి? అయితే దాంట్లో ప్రమాదాలు పొంచున్నాయండి. ఈ విభూతులు వస్తూ ఉంటే మన అసలైన లక్ష్యం సాధన సిద్ధి పొందాలి కదా, క్రియాయోగ సిద్ధి పొందాలి అనేది అల్టిమేట్ గోల్. మన పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలి కదా, అక్కడి నుంచి వచ్చాం కదా, ఇదంతా రెంట్. మళ్ళీ ఈ బాడీని మళ్ళీ అప్పచెప్పేయాలి కదా. మన అల్టిమేట్ గోల్ అదండి. ఈ జీవాత్మ పరమాత్మల యొక్క కలయికే కదా ఈ యొక్క యోగం అంటే, క్రియాయోగం అంటే. ఇక్కడ క్రియాయోగం అంటే ఇక్కడ మీకేంటో తెలుసా, ఒక ఈ కర్మల్ని మీరు ఈ యొక్క మంత్ర సహితంగా చేయటం. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. మళ్ళీ ప్రతి చోట కంపేర్ చేయడం మనకి అలవాటు అయిపోయింది. డోంట్ కంపేర్ ఎనీథింగ్ విత్ ఎనీథింగ్ ఎల్స్. డోంట్ డైల్యూట్ ద నెక్టర్. వాట్ ఈస్ గివెన్ ఫ్రమ్ దైర్ ఓన్ ఎక్స్పీరియన్స్, you take it if you want, and don't comment and don't discuss with somebody else who doesn't know ABCD of that. This is my personal a suggestion, or rather prescription, so that how people are committing mistakes. ఇక్కడ మీకు ఏంటో తెలుసా అండి, ప్రతిదీ ఇంకొక సెకండ్ ఒపీనియన్. వాట్ ఈస్ దిస్ సెకండ్ ఒపీనియన్? నో, దిస్ ఈస్ రాంగ్. అంటే as far as this is concerned, I'm not talking about the other thing. I'm just confining to this spiritual aspect of it. ఇప్పుడు ఒకటి దత్తాత్రేయ వజ్రకవచం గురించి విన్నారు, విశదంగా విన్నారు. ఓకే, మళ్ళీ మనకి బుర్రలో ఏం తోస్తుంది, ఎంతకన్నా మంచిది ఉందా, మళ్ళీ దాంట్లో సెర్చ్ చేసేద్దామా. వజ్రకవచం ఇది బెటరా, అది బెటరా, ఇది బెటరా, ఇది బెటరా, ఈ చూసింగ్ అంతా ఎందుకు? Too much of knowledge is also hazardous, is very dangerous. It is not required. Why should we be fools when everything is given to you with a sadhaka, with a noble goal? Accept it. దాంట్లో ఉన్న ఆనంద మాధుర్యం మీకు ఏముంది కదా. ఇక్కడ మీరు కంపారిజన్ చేయడం అన్నది ఎంత ప్రమాదకరమో ప్రాక్టికల్గా. సో లెట్ us have a skeptical view of that. ఇక్కడ మీకు ఏంటో తెలుసా అండి, మీకు కడుపులో నొప్పిగా ఉందండి. ఓకే, కడుపులో నొప్పి ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నార్మల్ ఫిజిషియన్ ఎవరు. ఇది వరకు మరి మేము ముసలోళ్ళు అయిపోయాం కదా, మేము అన్ని చిట్కాలు చెప్తాం. హౌస్ రెమెడీ, ఇమీడియట్గా హోమ్ రెమెడీస్ అవి చెప్తాము. మీరు వింటారో వింటారో, మా అదృష్టం, మీరు వింటే మా అదృష్టంగా అనుకుంటున్నారు. ఏదో డాక్టర్కి వెళ్తారు. ఇంతలో నీ ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు. నీ క్లోజ్ ఫ్రెండ్, ఒరే ఇలా ఉందంటే, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, అతను డెంటిస్టే కాదు, ఇది కూడా చేస్తాడు, వెళ్ళు అంట. ఇప్పుడు మీరు డైలమాలో ఉన్నారు. మీకున్నది కడుపు నొప్పి, నీ ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి, నీ ఫ్రెండ్ నీకు ఇష్టం కాబట్టి, నీ ఫ్రెండ్కి ఇష్టమైన డాక్టర్ దగ్గరికి వెళ్తావా? ఆర్ యు నాట్ ఏ ఫూల్? అప్పుడు ఏమైపోయింది? రాంగ్ డయాగ్నోస్. మరి డెంటిస్ట్ అన్నాక దృష్టి ఇక్కడ ఉంటుంది కానీ ఇక్కడెక్కడ ఉంటుంది, ఏదో రాస్తాడో ఏదో అయిపోతుంది, అయిపోయింది నీ లైఫ్. ఒక్క రాంగ్ మెడికేషన్ చాలు, ఒక్క డ్రగ్, ఒక్క పిల్ కెన్ కిల్ యూ. స్టాప్ ప్రాక్టీసింగ్ దిస్ కంపారిజన్స్. అండ్ ఇష్టం వచ్చిన వాళ్ళు ఏది చెప్తే అది చేయడం కాదు. ఎవరు ప్రాపర్ అథారిటీ అన్నది వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది చెయ్యండి. ఈవెన్ దెన్ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ వెరీ అవుట్ స్పోకన్. ఈ
డ్రగ్స్ ఇవన్నీ కూడా అంత ప్యూర్ ఫామ్లో వస్తున్నాయని నేను అనుకోవట్లేదు. నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి అప్పుడే ఈ అన్వేషణ మొదలైంది కదా. ఆరోగ్యంగా మందు లేకుండా జీవించాలి, సార్థవంతమైనటువంటి జీవితం గడపాలి అన్నది కదా నా లక్ష్యం, లోకానికి ఇవ్వాలన్నది కదా. అది ఇందులో నాకు దొరికింది 35 ఏళ్ల అనుభవం తర్వాత. హాయిగా ఆనందించండి, వినండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ డ్యూరింగ్ దట్ పీరియడ్ అండ్ యూ కెన్ కమ్ అండ్ హ్యావ్ ద ప్రసాదం. ఇంకేంటి, యూఆర్ ఆల్ వెల్కమ్. సో అక్కడే ఉండి 41 రోజులు చేసుకుందాం నాట్ రిక్వైర్డ్ అనుకుంటే ఏమన్నా ఉందా అవకాశం? ఉందండి. we've got accommodation also. we've got the accommodation. we will personal monitoring will be there. and వీళ్ళకి అంటే ఇక్కడ మరి వివిధ కోణాల నుంచి నేర్చుకున్నటువంటి వివిధ ప్రక్రియలన్నీ బుర్రలో ఉన్నాయి కదండి. అవన్నీ మేళవించి రంగరించి వాళ్ళకి పేషెంట్కి అనుకూలంగా ఉండేట్టుగా వి స్టిచ్ ఇట్, వి టైలర్ ఇట్ అండ్ వి క్రాఫ్ట్ ఇట్ అకార్డింగ్ టు దైర్ నీడ్ విత్ ప్యూర్ లవ్ అండ్ ప్యూర్ డెడికేషన్. అది కంప్లీట్గా అందుకని అది వర్క్ చేస్తుంది. మీకు పాయింట్ చెప్పాను కదా, బుర్రలో ఏదైనా ఉంది అంటే అది దట్ కీప్ స్టాపింగ్ యూ. మీరు ముందుకు వెళ్ళలేరు, ఉత్సాహంగా వెళ్ళలేరు. మీరు ఏదో ఆశించారనుకోండి అది వస్తుందా రాదా అనే ఉంటుంది, కానీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాట్ బెస్ట్ యూ కెన్ గివ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్. వద్దు, పరమాత్మ ఊరుకోడు, నా దత్తుడు ఊరుకోడండి. మంచి వాళ్ళని ఆయన వెన్నంటి కాపాడతాడు. వెన్నంటి కాదండి, వాళ్ళలోకి వచ్చేస్తారు.